గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 86 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో టేబుల్ టాపర్గా నిలిచి ప్లే ఆఫ్ బెర్త్ను దాదాపు ఖాయం చేసుకోగా, అప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. ఎస్ఆర్హెచ్ మూడో స్థానంలో ఉన్నప్పటికీ, వారి నెట్ రన్ రేట్ దెబ్బతినడం మరియు రాబోయే మ్యాచ్లు బలమైన చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీలతో ఉండటంతో వారి ప్లే ఆఫ్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా, చెన్నై మరియు రాజస్థాన్ చెరో 12 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉండి గట్టి పోటీనిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ 10 పాయింట్లు, కోల్కతా నైట్ రైడర్స్ 9 పాయింట్లు ఇంకా రేసులో ఉండగా, ముంబై ఇండియన్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటికే ఈ సీజన్ నుండి నిష్క్రమించాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం గుజరాత్ 90%, ఆర్సీబీ మరియు ఎస్ఆర్హెచ్ చెరో 80% ప్లే ఆఫ్ అవకాశాలను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ఆరెంజ్ ఆర్మీ మిగిలిన 2 మ్యాచ్ల్లోనూ విజయం సాధిస్తేనే ముందంజ వేసే అవకాశం ఉంటుంది, లేదంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. పాయింట్ల పట్టికలో ప్రతి మ్యాచ్ ఫలితం ఇప్పుడు ప్లే ఆఫ్ సమీకరణాలను వేగంగా మారుస్తోంది. దీనివల్ల టోర్నమెంట్ చివరి దశ అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. పంజాబ్ మరియు రాజస్థాన్ జట్లు కూడా టాప్ -4లో చోటు కోసం తీవ్రంగా శ్రమిస్తుండటంతో రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు ఖాయమనిపిస్తోంది. చివరగా, పాయింట్ల పరంగా గుజరాత్ ముందంజలో ఉన్నా, మిగిలిన 3 స్థానాల కోసం 5 జట్ల మధ్య పోరాటం ఇంకా కొనసాగుతోంది.